నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం దేశ ప్రజల ఆకాంక్ష అని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గత 10 ఏళ్లుగా ట్రైలర్ మాత్రమే చూపించారని, రానున్న రోజుల్లో సినిమా చూపిస్తామన్నారు. దేశంలోని ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని అన్నారు రఘునందన్. తెలంగాణలో అధికారంలోకి రావడానికి సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. నాటి నరేంద్రుడు కలలు కన్నటువంటి భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచేందుకు గత 10 సంవత్సరాలుగా కేవలం ట్రయల్ మాత్రమే చూపించినాం. భవిష్యత్తు లోపల ముందు సినిమా అంతా చూపిస్తామని చెప్పి నరేంద్రుడు చెప్పడం జరిగింది. వారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా మూడోసారి వారు అధికారంలోకి రావడం అనేది ఈ దేశ ప్రజల ఆకాంక్ష. 3 సార్లు కలిపితే మాకు వచ్చినన్ని సీట్లు రాని వాళ్ళు కూడా మేము పూర్తి కాలం కొనసాగమని మాట్లాడడం అనేది వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మొత్తం దేశం కాశ్మీర్ నుంచి కేరళ దాకా ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రజలు సామూహికంగా ఒక్కటై సంఘటితమై నరేంద్రుడి నాయకత్వాన్ని కోరుకున్నారు. ఖచ్చితంగా మేము మాటలు తక్కువ ఉంటుంది, గవర్నెన్స్ తక్కువ ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది అనేది వారు చెప్పినారు. ఆ దిశగానే మా అడుగులు ముందుకు పడతాయి. అంత పెద్ద నాయకత్వంలో మా మెదక్ ప్రజల ఆకాంక్ష మేరకి మా మెదక్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందేందుకు భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అందరం కలిసి ఒక జట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా